మీ అందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి మరొక ఉదయకాల సమయంలో మీతో ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభువు తన కృపను చూపి ఉన్నారు. ఈనాటి వాక్యాన్ని మనం చదువుకుని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలను వాక్యాలు మనం చాలాసార్లు చదువుకుని ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయం ఈ వాక్యాన్ని చదువుకోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ఉదయకాల ప్రార్థన అనేది లేదు. ఈ ఉదయకాల ప్రార్థన తక్కువైపోతూ ఉంది. అయితే ఈ ఉదయకాల ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యంగా నువ్వు చేయవలసి ఉంది అని అంటే గనుక, దేవుడు నిన్ను నీ భర్తను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు నువ్వు ఎంతగానో ఎదురు చూసావు, వేదన పడ్డావు, ఏడ్చావు. అయ్యో నాకు బిడ్డలు కావాలని నువ్వు ఆలోచన కలిగి ఎన్నో ఉపవాసాలుండి ప్రార్థన చేసావు. అయితే అక్కడితో అయిపోయిందని చాలామంది కుటుంబ ప్రార్థనలు విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఉదయకాల ప్రార్థన లేదు, సాయంకాలపు ప్రార్థన లేదు. కనీసం కొంతమంది అయితే వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి ఆదివారపు ఆరాధన కూడా లేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దైవజనుడిగా దేవుని మాటను బట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీ పిల్లల కొరకు మీరు రేయి మొదటి జామున లేచి ప్రార్థించాలి. ఎందుకు వారి కొరకు మనం ప్రార్థించాలి అని అంటే, వారికి చక్కని క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి మొదటిగా. రెండవది ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. మూడవది వారి చదువు కొరకు, వారికి జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి. వారు శారీరకంగా ఆత్మీయంగా ఎదుగు నిమిత్తం ప్రార్థన చేయాలి. ఈ రోజున చాలామంది యవన ప్రాయంలోనికి రాకముందే పడిపోతున్నారు, చెడిపోతూ ఉన్నారు. రకరకాలైనటువంటి వ్యసనాల ద్వారా వారు నాశనం అయిపోతున్నారు. కనుక అటువంటి వాటి ఛాయలకు వెళ్ళనివ్వకుండా దేవుని కాపుదల, దేవుని భద్రత కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు వారికి కాపుదలను అనుగ్రహిస్తాడు. దేవుడు వారికి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎక్కడో చదువుతున్నారులే, మనకేముందిలే అని ఇక్కడ మనం కూర్చుంటే కుదరదండి. వారి కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. వారి కొరకు రేయి మొదటి జామున లేచి మొర్ర పెట్టేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన కాదండి, మొర్ర పెట్టాలి. ప్రభువా, నీవు నా బిడ్డలను ఆశీర్వదించు, నా బిడ్డలను దీవించు, నా బిడ్డలను నీ మార్గంలో నడిపించు, నా బిడ్డలకు నాయన ఇదిగో క్షేమాన్ని కలుగ చేయి. లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి కదా అయ్యా. ఇదిగో తండ్రి, సాతానుడి యొక్క కబంధ హస్తాల్లోనికి వెళ్లకుండా నా కుమారులను, నా కుమార్తెలను కాచి కాపాడు నాయన అని వారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. నీ యజమానుడి కొరకు నువ్వు ప్రార్థించేవి దానివిగా ఉండాలి. నీ యజమానురాలు కొరకు ప్రార్థించేటువంటి వాడిగా ఉండాలి. నీ కుటుంబం కొరకు, నీ ఆర్థిక పరిస్థితుల కొరకు, నీ అనారోగ్య పరిస్థితుల కొరకు నీవు ప్రార్థించేటువంటి ఒక వ్యక్తిగా నీవు ఉండాలి. ఎప్పుడూ రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు తగినటువంటి జవాబును, ఫలితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇక నుండైనా రేయి మొదటి జామున లేచి
మీరు ప్రార్థన చేసుకుని మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని దేవునికి మీరు అప్పగించండి. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది కనుక ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబం కొరకు ప్రార్థించండి. మీ కుటుంబాన్ని దేవునికి అప్పగించండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని తప్పకుండా దేవుడు 100 ఫలములతో ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను ఉన్నతమైన శిఖరాలు అధిరోహించేటట్టుగా ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. అట్టి కృప మీకు, మీ బిడ్డలకు అనుగ్రహించాలని దైవజనుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఈ వాక్యం వింటున్నప్పుడు వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని ఏ విధంగా తండ్రి కాచి కాపాడాలన్నటువంటి ఆలోచన వారికి కలిగి ఉన్నారు. అట్టి రీతిగా మీరు ఆ కుటుంబాన్ని కాయండి, కాపాడండి. నీ పరసంబంధమైనటువంటి దీవెన ఆ బిడ్డలకు, ఈ భౌతిక సంబంధమైన దీవెన, ఆశీర్వాదం ఆ బిడ్డలకు, ఆ కుటుంబానికి, మాకు, మా బిడ్డలకు, మా కుటుంబానికి అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఈ కుటుంబాన్ని దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఈ కొద్ది మాటలు మీరు వినండి. మీరు మాత్రమే కాదు, మీకు తెలిసినటువంటి వారికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులతో చేయించండి. ఈ యొక్క మరి మాటలు మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని దైవజనుడిగా నేను నమ్ముతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలండి.